स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఏంటండి ఆలోచిస్తున్నారా, యష్మిత ఏంటి గాయత్రి మంత్రంతో ఇవాళ సాధనాన్ని స్టార్ట్ చేసింది అని? గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ అండి. దాన్ని తప్పుగా స్పెల్ చేస్తే మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. చాలా ప్రాపర్ వేదిక్గా మనం చాంట్ చేయాలంటే చాలా కొంచెం ప్రాక్టీస్ కూడా కావాల్సి వస్తుందండి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని చదివితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసండి. అందరూ ఏదో ఒక చిన్నప్పుడు చిన్నపిల్లలకైనా నేర్పించేవాళ్ళండి. మా మమ్మీ ఫస్ట్ మంత్రాన్ని నాకు ఇదే నేర్పించింది కాబట్టి నాకు ఇది ఎమోషనల్గా ఈ మంత్రాన్ని నాకు చాలా కనెక్టెడ్గా ఉంటాను. కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు మీ చిన్న పిల్లలు ఉన్నా మీరున్నా ఎప్పుడైనా కుదిరితే చాంటింగ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఇన్స్టెంట్గా మన ఎనర్జీ ఎక్కువైపోతుంది, అలాగే మైండ్ సెట్ కూడా చాలా వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవాళ ఈ పాజిటివ్ నోట్తో మన సాధనాన్ని అయితే మొదలు పెట్టేద్దామండి. ముందుగా ప్రాణాయామాతో. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు సూర్యభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మన బాడీలో హీట్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముఖ్యంగా లేజీగా ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాణాయామ చాలా బెనిఫిషియల్. ఇంకొక చిన్నదండి, వెయిట్ లాస్కి చూస్తున్న ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాట్ లూజ్ అవ్వడానికి కూడా చాలా బెనిఫిట్. కాబట్టి మనం ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎడమ చేతితో చిన్ముద్రాన్ని చేస్తాము. బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మనము చిన్ముద్రలో ప్లేస్ చేస్తాము. రైట్ హ్యాండ్ని విష్ణు ముద్ర అంటే బొటన వేలు ఉంగరపు వేలని యూజ్ చేస్తామండి. ముందుగా డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ముందుగా శ్వాసని కుడి వైపు నుంచి తీసుకోండి. మెల్లగా కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. ఇదండి సూర్య భేదన ప్రాణాయామ. దీన్ని రైట్ సైడ్ నాస్ట్రల్ బ్రీతింగ్ కూడా అంటారు. అంటే శ్వాసని రైట్ సైడ్ నుంచే తీసుకుంటున్నాము, రైట్ సైడ్ నుంచే వదులుతున్నాము. ఇలా చేయటం వల్ల మనకి రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో, అంటే సూర్యుడికి సంబంధించిన బాడీ, యాక్టివ్గా ఉండాల్సిన బాడీ, హాట్ ఉన్న నేచర్ ఉన్న బాడీని మనం యాక్టివేట్ చేస్తున్నామని. కాబట్టి మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన బాడీని హీట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కుడి చేతిని రిలాక్స్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని దగ్గరగా ప్లేస్ చేస్తూ కళ్ళ పైన పెట్టి డార్క్నెస్ ని ఫీల్ అవుతూ చేతు మధ్యలో మెల్లమెల్లగా చూస్తూ బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇదండి సూర్య భేదన ప్రాణాయామ.
ఈ ప్రాణాయామ చేయటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పార్శ్వ కోణాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా స్టాండింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేస్తున్నాను. పార్శ్వ కోణాసన చేయడానికి నేను ఒక వైపున వెళ్తున్నాను చూడండి. టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ అంటారు. ఈ భాగంలో టాప్కి వచ్చేసేయండి మ్యాట్ పైన. ఇప్పుడు మెల్లగా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను చూడండి. నా కుడి కాళ్ళు 90 degreesలో ఉందండి. వెనకాలన్న కాళ్ళు 45 degrees లోపల భాగంలో పెట్టాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కుడి మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ అవుతూ మెల్లగా కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గర పెట్టండి. అలాగే ఎడమ చేతితో చూడండి ఏం చేస్తున్నామో. మెల్లగా హ్యాండ్ని శ్వాస తీసుకుంటూ పైకి చెస్ట్ ఓపెన్ చేస్తున్నాము. శ్వాసని వదిలేటప్పుడు హ్యాండ్ని డౌన్. మెల్లగా మళ్ళీ హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేస్తాను. చూసారు కదండి, పార్శ్వ కోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపించాను. హ్యాండ్స్ని రొటేట్ చేస్తూ శ్వాస తీసుకుంటున్నప్పుడు చేతిని పైకి, శ్వాసని వదిలేటప్పుడు హ్యాండ్స్ని డౌన్ చేస్తూ ఈ మూమెంట్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ ని చేంజ్ చేస్తున్నాను చూడండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, సీట్ని ఇంత కిందకి లిఫ్ట్ చేస్తే చూడండి యాంకిల్ అలైన్మెంట్ అన్నది చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఇలా పెట్టడానికి ట్రై చేయండి. ఇదండి పార్శ్వ కోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారండి, శరీరం వెయిట్ అంతా ఒక కాళ్ళ పైన పెడుతుంది. కాబట్టి మోకాల నొప్పులు ఉంటే మీకు ప్రెజెంట్గా దాన్ని అవాయిడ్ చేయండి. లేదా లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి. మనము సైడ్కి బెండ్ అయినప్పుడు ఈ భాగంలో మనం హ్యాండ్స్ని రొటేట్ చేసేటప్పుడు సైడ్ ఫ్యాట్స్ని కరిగిస్తుందండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే షోల్డర్స్ దగ్గర మనం మూమెంట్ కూడా చేస్తున్నాము. దానివల్ల షోల్డర్ మొబిలిటీ కూడా ఎక్కువ వరకు పెరుగుతుంది. ఓవరాల్గా మన యాంకిల్స్, మన థైస్, మన హిప్, మన అబ్డామిన్, మన షోల్డర్, మన నెక్ వరకు కూడా ఆసన వర్క్ చేస్తుందండి. దీనివల్ల మనకి స్టామినా కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి మనము ఇనిషియల్గా ఫస్ట్లో చెప్పాను మంత్రాలు చిన్నపిల్లలకి అలవాటు చేస్తూ మనం చేసుకోవాలి అని. ఎందుకు యష్మిత అంటే సౌండ్ హీలింగ్ అని మధ్య వినే ఉంటున్నారు. సౌండ్ వల్ల మనకి హీలింగ్ అవుతుంది అని కూడా మనకి ఈ మధ్య తెలిసిందే. కానీ మన పూర్వీకులు చూసారా, అప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని సౌండ్ హీలింగ్ అని కొడుతూ పోతున్నాం. గుడిలో గంట కొట్టినా కూడా ఆ వైబ్రేషన్కి మన బాడీలో చేంజెస్ అన్నవి అవుతాయి. మన బాడీ ఆటోమేటిక్గా హీల్ అవుతూ ఉంటుంది, డీటాక్సిఫై అవుతుంది. కాబట్టే మనం ఇవన్నీ చేస్తుంటామని. అందులో మంత్రాలు చెప్పటం వల్ల మన నుంచి వచ్చే వైబ్రేషన్స్ పక్క వాళ్ళకు కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సరౌండింగ్స్ కూడా చాలా వరకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు జాను శీర్షాసన.
ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపించేస్తానో. ముందుగా ఈ ఆసనం చేయడానికి దండాసనాలు కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మనము ఈ పొజిషన్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత చూడండి, ముందుగా నేను ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళ అరికాలని కుడి తొడ లోపల భాగంలో పెట్టాను. దీన్ని ఇన్నర్ థాయ్ అంటారండి. ఈ భాగంలో ప్లేస్ చేశాను. చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతూ మనము దీన్ని శీర్ష అంటారండి. జాను అంటే మన మోకాలు, దానికి ఆనించడానికి ట్రై చేయండి. ఈ ఆసనం చేసేటప్పుడు చాలా కామన్గా చేసే మిస్టేక్ అండి, శ్వాస తీసుకుంటూ వాళ్ళు ఇలా బెండ్ అవుతారు. ఇక్కడ నుంచి బెండ్ అవ్వద్దండి, ఇక్కడ నుంచి బెండ్ అవ్వాలి. దాన్ని లోవర్ బ్యాక్ అంటారు. ఇలా బెండ్ అవుతేనే మనకి మంచి ప్రాపర్ స్ట్రెచ్ ఉంటుంది. స్పైన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ ఆసనం చేయటం వల్ల మన కాళ్ళలో ఉన్న వెనకాల భాగంలో స్ట్రెచ్ ఉంటుంది, ఈ భాగంలో అలాగే వెనకాల మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్ అండి. ఇన్స్టెంట్గా మన మైండ్ని కామ్ డౌన్ చేయడానికి కూడా ఆసనం చాలా బెనిఫిషియల్. కాబట్టి మనం ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి జాను శీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నా పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి ముందుగా ఎలా చేయాలో. ముందుగా మనం ఈ పొజిషన్లో పడుకుంటామండి. చూడండి, 2 చేతులని భుజాలకి ఎగ్జాక్ట్గా కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత కాళ్ళని దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మీ 2 మోచేతులని చేతులని శరీరానికి ఆనించండి. ఇలా బయటకు ఉండొద్దండి, శరీరానికి ఆనిస్తూ శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ కుడి కాళ్ళని చూడండి. మళ్ళీ స్లోగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున టర్న్ అవుతూ ఎడమ కాళ్ళని చూడండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి.
ఇదండి తీరియక్ భుజంగాసన. ఈ ఆసన చేసేటప్పుడు మన పొట్ట వైపున ఉన్నాం కాబట్టి డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. అలాగే ఈ సీట్ భాగాన్ని టోన్ చేస్తుంది, మన లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ కూడా చేస్తుందండి. ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి చెస్ట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. అంటే లంగ్స్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్. అలాగే ఈ ఆసనాలో మనం ట్విస్ట్ అవ్వటం వల్ల సైడ్ ఫ్యాట్ అన్నది ఈజీగా కరుగుతుందండి. చాలా సింపుల్, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ట్విస్ట్ అయినప్పుడు చూస్తారు ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఈ ఆసనాన్ని స్పైనల్ ట్విస్టింగ్ ఆసన అంటారని. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయడానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి, ఎడమ మోకాల పై భాగంలో పెట్టండి. ఇప్పుడు 2 చేతులని షోల్డర్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. మెల్లగా ఎడమ చేతి సపోర్టుతో ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని ఎడమ వైపున తీసుకెళ్ళండి. అలాగే కుడి వైపున చూడండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి మనము ఎడమ కాళ్ళతో చేస్తాం. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. ఈ ఆసన వల్ల మన స్పైన్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. అలాగే ఆసన సాధనాలు అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ స్ట్రెచ్ చేయండి, చాలా రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము ఆసనాలు చేసిన తర్వాత మనము మెల్లగా శవాసనాలు రెస్ట్ చేయొచ్చండి. లేదా మనం సుఖాసనాలు కూర్చొని కొన్ని క్షణాలు ఐస్ని క్లోజ్ చేస్తూ మన బ్రెత్ మీద దృష్టి పెట్టండి. అంటే లోపల నుంచి వెన్నుముక్కని ఇమాజిన్ చేస్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. చాలా రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోకులు అన్నవి కామన్గా అయిపోయాయి. లైఫ్ స్టైల్లో చాలా మ్యాటర్ చేస్తుందండి. మన ఫుడ్, స్లీప్, అలాగే మన మూమెంట్ లేకపోవటం ఇది ఒక పాయింట్ కాబట్టి చెప్తున్నాను. మనము వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా ఎక్కువ వరకు టైం తీసుకొని మన పనులు మనం చేసుకోవటానికి వాక్ చేయడానికి ట్రై చేయండి. కుదిరితే స్టేర్స్ తీసుకొని పైకి వెళ్ళండి. దానివల్ల మన కార్డియో అవుతుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది. అలాగే మనము ఆహారపు అలవాటుల్లో జాగ్రత్త తీసుకుంటే ఇలాంటివి మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.